జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందా అంటే ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటీ అయితే కనిపిస్తూ ఉంది. 3వ పార్టీ కూడా కొంతవరకు ప్రభావం చూపెట్టుంటే అవకాశం ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మోదీ చరిష్మా పైన ఆధారపడి నడుస్తూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ అయితే అంటే సానుభూతి కలిసి వస్తుందనేటువంటి అంచనాలతోటి బీఆర్ఎస్ వెళ్తూ ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయింది కాబట్టి, ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు కాబట్టి కొంతవరకు అది కలిసి వస్తుందేమనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత నిన్న ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఓ చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని చెప్తున్నాడు. అంటే ప్రజలలో పూర్తి అసంతృప్తి వచ్చింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన పూర్తి అసంతృప్తితో ఉన్నారు, అనవసరంగా ఓటేసి గెలిపించినమా అని చెప్పేసి బాధపడుతున్నారని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. పెద్ద మనిషి ప్రజలు బాధపడుతున్నామని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. బాధపడుకుంటా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తారు, తర్వాత అట్లాగా అయితే ఇట్లయితే అని చెప్పేసి ఆయన ఎప్పుడైనా చెప్తాడు. 119కి 119 మాయే, 100 దాటితే అట్టిట్లా అని చెప్పే లాస్ట్కి వస్తే దెబ్బ పడ్డది. కాకపోతే ఏంటంటే అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ కాకుండా తర్వాత కింద ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొంతమంది అహంకారంతో వ్యవహరించారు. పాపం కేసీఆర్ ఒక రకంగా సరే మంచి చేద్దామనుకున్నా చెడు చేద్దామనుకున్నా ఆయన ఒక రకంగా ఉంటే, కాకపోతే అంటే కింద ఉన్నటువంటి నాయకులు అహంకారంతో ప్రవర్తించారు. అంటే మేమే ఇక మొత్తం ఈ ప్రపంచాన్ని వేయలేదు, మేమే ఇక మాకంత మించిన తురుంకాన్ లేదనేటువంటి ఒక అభిప్రాయంతో ఉండే, దాంతో దెబ్బ పడ్డది మంచిగా. పాప ఇప్పుడు ఆయన పెద్ద మనిషి అంటా ఉండట, అంటే మనకే మంచిగా ఉందని అనుకుంటాడు. ఎప్పుడైనా ఆయన మనకు మంచిగా ఉందని అనుకుంటాడు, ఎందుకంటే పాపం ఆయన పాజిటివ్ ఆలోచనతో ఉంటాడు కాబట్టి కేసీఆర్ అట్లనే అనుకుంటాడు. కాక ఇక చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. ఇవి ఉంటాయి కదా మద్యం టెండర్లు, ఈ మద్యం టెండర్లలో కూడా పైసలు బాగా వస్తాయి, 3 లక్షలు పెడదామని చెప్పేసి 2 లక్షలు ఉండే లాస్ట్ టైం 2 లక్షలు ఉంటే దాన్ని 3 లక్షలు చేసిరు. 3 లక్షలు చేస్తే భారీగా ఆదాయం వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అంటే 100 కోట్లు వచ్చింది, మెల్లగా డేట్ పెంచితే 100 కోట్లు ఎక్కువ వచ్చినట్టుంది ఆదాయం, అంతకంటే ఎక్కువ రాలే. అంటే మద్యం మీద కూడా కొంచెం ఆదాయం సంపాదించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.